అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయడకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. యేసును గూర్చిన ప్రతి మాట సువార్తే. యేసును గూర్చి గాని సువార్తను గురించి గాని ఏమాత్రము సిగ్గుపడక మనమందరము ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. అవకాశమున్న ప్రతి చోట సువార్తను అందించాలి. ఎందరైతే ఈ సువార్తను నమ్ముతున్నారో వారికందరికీ రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి మనకు తోడుగా ఉంటుంది. ఈ రక్షణలో ఉంటూ ఇతరులను సువార్తలోనికి నడిపించడానికి శక్తిని ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు నాయనా, సువార్తను గురించి మేము ఏమాత్రము సిగ్గుపడక ఆ సువార్తనే నమ్ముకొని నీ రక్షణ పొందుకొని నీ శక్తిని పొందుకొని ఈ లోకంలో నశించుచున్న వారికి ఆ సువార్తను ప్రకటించినట్లుగా సహాయం దయచేయండి. ప్రభువా, ఎందరూ నమ్ముతున్నారో వారందరికీ రక్షణ కలిగజేయడానికి నీ సువార్తలో శక్తి ఉన్నది. ఆ శక్తిని మాకు ఇచ్చి ఆ సువార్త ద్వారా అనేక మందిని నీవైపు నడిపించడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.